హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే జూలై నెల 2025 క్యాలెండర్ మొత్తం ఎలా ఉండబోతుంది అనే విషయం అనేది తెలుసుకుందామండి. చూడండి, మనకి ఆషాఢ మాసము జూన్ 26 నుంచి మొదలవుతుంది కాబట్టి జూలై 1 తారీఖున ఆషాఢ మాసము శుద్ధ షష్ఠి మంగళవారము ఉత్తర నక్షత్రానికి ఈ రోజున ఆపరేషన్స్ చేయించడానికి బాగుంది. అలాగే 2వ తారీఖున సప్తమి బుధవారము ఉత్తర నక్షత్రం మిగులు అన్నప్రాసనం చేయవచ్చు పిల్లలకి. అలాగే పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు, సీమంతం చేసుకోవచ్చు. కడుపుతో ఉన్న వాళ్ళకి 5 నెలలు కానీ 9 నెలలు కానీ సీమంతం చేస్తారు కదండి, ఈ రోజున చేసుకోవచ్చు అనమాట. ఇంకా అద్దె ఇల్లు కూడా ఈ రోజున మారవచ్చు. అలాగే ఉదయం 7 గంటల 6 నిమిషాల తర్వాత హస్త నక్షత్రం వచ్చిన తర్వాత పెండ్లి చూపులు అనేవి ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే వాహన ప్రారంభము, వ్యాపార ప్రారంభము అంటే వ్యాపారానికి సంబంధించిన ఏమైనా మాట మంత్రి అనేది చేసుకోవచ్చు అని ఇచ్చారు. అసలైతే ఆషాఢ మాసం ఏమి చేయకూడదు అంటారు, కానీ ఇక్కడ ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. అయితే 3వ తారీఖున అష్టమి హస్త నక్షత్రం మిగులు గురువారము అన్నప్రాసనం చేయవచ్చు పిల్లలకి. అలాగే సీమంతం చేయవచ్చు, అలాగే పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు. సాధారణ పనులు కూడా ఈ రోజున బాగానే ఉందండి. మరి 4వ తారీఖున శుక్రవారము చిత్ర నక్షత్రము పిల్లలకి అన్నప్రాసనం చేయవచ్చు, అలాగే సీమంతం ఈ రోజున చేసుకోవచ్చు, పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు. ఈ రోజున అద్దె ఇల్లు కూడా మీరు మారవచ్చు అండి. ఎవరైనా మారాలనుకుంటే అద్దె ఇల్లు ఈరోజు మారవచ్చు అనమాట. అలాగే ఉదయము 6 గంటల 58 నిమిషాల తర్వాత పెండ్లి చూపులు అనేవి ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే వాహన ప్రారంభాలు, వ్యాపార ప్రారంభాలు కూడా మంచిదని ఇచ్చారు. ఇంకా 5వ తారీఖున దశమి శనివారము స్వాతి నక్షత్రంకి పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు, అలాగే వ్యాపారము వాహన ప్రారంభాలు చేసుకోవచ్చు అని ఇచ్చారు. అలాగే భూమి రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఇంకా 6వ తారీఖున ఏకాదశి ఆదివారము విశాఖ నక్షత్రానికి ఈ రోజున ఆపరేషన్స్ మాత్రమే బాగుందని ఇచ్చారండి. అంటే ఆపరేషన్స్ అంటే మామూలు ఆపరేషన్స్ ఏమైనా ఉంటాయి కదా, మోకాళ్ళ నొప్పులు కానీ లేకపోతే వేరే ఇతర ఏమైనా ఆపరేషన్స్ ఉంటే ఈ రోజున చేయించుకోవచ్చు అనమాట. ఇక 7వ తారీఖు వచ్చేసి ద్వాదశి సోమవారము అనురాధ నక్షత్రానికి పిల్లలకి అన్నప్రాసన చేయవచ్చు, అలాగే సీమంతం చేసుకోవచ్చు, చంటి పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు. అలాగే ఈ రోజున అద్దె ఇల్లు కూడా మారవచ్చు అండి. సాధారణ పనులు కూడా ఈ రోజున బాగానే ఉంది. ఇంకా 8వ తారీఖు వచ్చేసి త్రయోదశి మంగళవారము జ్యేష్ఠ నక్షత్రము ఈ రోజున ఆపరేషన్స్కి మాత్రమే బాగుంది అని ఇచ్చారండి. మరి ఇంకా 9వ తారీఖు వచ్చేసి చతుర్దశి బుధవారము మూల నక్షత్రము ఈ రోజున అన్నప్రాసనం చేయవచ్చు పిల్లలకి, అలాగే చంటి పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు, సీమంతం చేయవచ్చు, అద్దె ఇల్లు మారవచ్చు. అలాగే సాధారణ పనులకు కూడా ఈ రోజున బాగానే ఉంది. ఉదయం 6 గంటల 39 నిమిషాల తర్వాత పెళ్లి చూపులు అనేవి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఆ రోజున. అలాగే రిజిస్ట్రేషన్స్ అనేవి కూడా చేయించుకోవచ్చు. భూమి కొన్నట్లయితే రిజిస్ట్రేషన్స్ అనేది చేయించుకోవచ్చు అనమాట. ఇక 10వ తారీఖున పౌర్ణమి గురువారము పూర్వాషాఢ నక్షత్రము ఈ రోజున ఆపరేషన్స్ చేయించుకోవచ్చు, అలాగే సాధారణ పనులు కూడా ఈ రోజున బాగుందని ఇచ్చారండి. మరి 11వ తారీఖు వచ్చేసి ఆషాఢ బహుళ పాడ్యమి శుక్రవారము ఉత్తరాషాఢకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు, వాహన ప్రారంభాలు వ్యాపార ప్రారంభాలు చేసుకోవచ్చు అని ఇచ్చారు. రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోవచ్చు అని ఇచ్చారు. వ్యాపార ప్రారంభం అంటే షాప్ ఓపెనింగ్స్ అట్లాంటివి అయితే చేయరండి నాకు తెలిసి, మామూలుగా ఇక్కడైతే ఇచ్చారు. కానీ ఆషాఢ మాసంలో అయితే శుభకార్యాలు అనేవి ఏవి చేయం కదా. అయితే 12వ తారీఖు విధియ శనివారము శ్రవణ నక్షత్రము ఈ రోజున పెళ్లి చూపులు ఏర్పాటు చేయవచ్చు. అలాగే చెప్పారు కదా, వాహన ప్రారంభాలు చేసుకోవచ్చు అని ఇచ్చారు. వ్యాపార ప్రారంభాలు అంటే వ్యాపారానికి సంబంధించిన ఏవైనా మీరు సామాన్లు ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కొచ్చుకోవచ్చు, కానీ షాప్ ఓపెనింగ్స్ మాత్రం ఈ నెలలో ఉండవు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా 13వ తారీఖు వచ్చేసి తదియ ఆదివారము శ్రవణ నక్షత్రం మిగులు పిల్లలకి అన్నప్రాసనం చేయవచ్చు, అలాగే చంటి పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు, సీమంతం చేయవచ్చు, అద్దె ఇల్లు మారవచ్చు. ఈ రోజున ఉదయం 6 గంటల 23 నిమిషాల తర్వాత పెళ్లి చూపులు అనేవి ఏర్పాటు చేయవచ్చు. వ్యాపార ప్రారంభాలు అలాగే వాహన ప్రారంభాలు కూడా బాగుందని ఇచ్చారు. కానీ ఇందాక చెప్పుకున్నట్లుగా చెప్పాను కదా, ముహూర్తాలు అయితే ఏముండవు, షాప్ ఓపెనింగ్స్ అట్లాంటివి అయితే ఏమీ ఉండవండి. ఇక 14వ తారీఖు వచ్చేసి చవితి సోమవారము ధనిష్ట నక్షత్రము అన్నప్రాసనానికి అలాగే పిల్లల్ని ఊయల్లో వేయడానికి, సీమంతం చేయడానికి, అద్దె ఇల్లు మారడానికి ఈ రోజున బాగానే ఉందండి. అంటే 14వ తారీఖున. ఇక 15వ తారీఖు వచ్చేసి పంచమి మంగళవారము శతభిష నక్షత్రము ఈ రోజున ఆపరేషన్స్ మాత్రమే చేయవచ్చు. అలాగే 16వ తారీఖు వచ్చేసి షష్ఠి బుధవారము ఉత్తరాభద్ర నక్షత్రము
వాహన ప్రారంభాలకి, వ్యాపార ప్రారంభాలకి, పెళ్లి చూపులకి ఈ రోజున బాగానే ఉందని ఇచ్చారండి. రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవచ్చు అని ఇచ్చారు. అంటే పెళ్లి చూపులు అనేవి మామూలుగా ఏర్పాటు చేసి పిల్లగాడిని చూపించవచ్చు. కానీ పెళ్ళికి సంబంధించిన మాటలైతే ఏమీ మాట్లాడుకోకూడదండి. ఇక 17 తారీఖు వచ్చేసి ఆషాఢ బహుళ సప్తమి గురువారము, రేవతి నక్షత్రము, వాహన ప్రారంభాలు, వ్యాపారం సంబంధించిన ఏమైనా సామాన్లు తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు ఈ రోజున. అలాగే పెళ్లి చూపులు అనేవి ఇవాళ ఏర్పాటు చేయవచ్చు. రిజిస్ట్రేషన్స్ అనేవి చేయవచ్చు. అంటే మీరు భూమి కొన్నట్లయితే ఈ రోజున పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా 18 తారీఖు వచ్చేసి అష్టమి శుక్రవారము, అశ్విని నక్షత్రము, ఈ రోజున వ్యాపారము, వాహన ప్రారంభాలు చేసుకోవచ్చు అని ఇచ్చారు. 19 తారీఖు వచ్చేసి నవమి భరణి నక్షత్రము, శనివారము, ఆపరేషన్స్కి మాత్రమే ఈ రోజున బాగానే ఉందండి. 20 తారీఖు వచ్చేసి దశమి కృత్తిక నక్షత్రము, ఆదివారము, ఆపరేషన్స్కి మాత్రమే ఈ రోజున బాగానే ఉంది. ఇంకా 21 తారీఖు వచ్చేసి ఏకాదశి రోహిణి నక్షత్రము, పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు ఈ రోజున. అలాగే సాధారణ పనులు ఏవైనా ఉంటే చేసుకోవచ్చు. ఇంకా 22, 23, 24, 25 ఏం లేవండి. ముహూర్తాలు అయితే ఏం లేవు. ఎందుకంటే అమావాస్య ఉంది, అలాగే ఆషాఢ మాసం కూడా కాబట్టి. ఇక 24 తారీఖు అయితే ఆషాఢ అమావాస్య, 25న శ్రావణ మాసము ప్రారంభము, 26 తారీఖున శుక్ల విద్య శనివారము, ఆశ్లేష నక్షత్రం కాబట్టి సాధారణ పనులకు మాత్రమే ఈ రోజున బాగానే ఉందండి. అయితే మనకి మఘ నక్షత్రం వచ్చిన తర్వాత మధ్యాహ్నం 2:09 తర్వాత అయితే ఈ రోజున వివాహ ముహూర్తాలు ఉన్నాయి, అలాగే గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. ఇంకా రాత్రి 12:18 తర్వాత మఘ నక్షత్రానికే వివాహము, గృహారంభము, గృహప్రవేశము, అలాగే బోరింగ్ కూడా మీరు తెల్లవారుజామున 4:36 తర్వాత వేసుకోవచ్చు. ఈ ముహూర్తాలు అయితే మఘ నక్షత్రం వచ్చిన తర్వాత ఉన్నాయి. ఇంకా 27వ తారీఖున చూడండి శ్రావణ తదియ, శుక్ల తదియ ఆదివారము, మఘ నక్షత్రం మిగులు, వ్యాపార ప్రారంభాలు, వాహన ప్రారంభాలు, మీరు కొత్త వాహనాలు కొనాలంటే కొనుక్కోవచ్చు. అలాగే పెండి చూపులు ఏర్పాటు చేయవచ్చు. నిశ్చితాంబూలాలు అంటే ఎంగేజ్మెంట్ కూడా మీరు చేసుకోవచ్చు. పెళ్లికి సంబంధించిన మాటలు అన్నీ కూడా మీరు మాట్లాడుకోవచ్చు. అంటే లాంఛనాలు ఏమేమి ఇచ్చుకోవాలి, ఏమేమి సంగతులు అన్నీ మాట్లాడుకుంటారు కదా, ఈ రోజున ఇవన్నీ మాట్లాడుకోవచ్చు అనమాట. అయితే 28వ తారీఖున చవితి సోమవారము, పుబ్బ నక్షత్రము, ఈ రోజున పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే నిశ్చితాంబూలాలు కూడా మీరు పుచ్చుకోవచ్చు. ఉదయం 8:35 తర్వాత సాధారణ పనులకి, అలాగే వాహన ప్రారంభాలకి, వ్యాపారము రిజిస్ట్రేషన్స్కి అంటే వ్యాపారం సంబంధించిన ఏమైనా రిజిస్ట్రేషన్స్ ఉంటే చేసుకోవచ్చు. అలాగే వ్యాపారానికి సంబంధించిన ఏమైనా షాప్ ఓపెనింగ్స్ అట్లాంటివి కూడా మీరు చేసుకోవచ్చు. ఇంకా ఉత్తర నక్షత్రం వచ్చిన తర్వాత సాయంత్రం 5:11 తర్వాత గృహప్రవేశము ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. అలాగే వ్యవసాయ పనులు కూడా ఈ రోజున బాగానే ఉంది అని ఇక్కడైతే ఉంది. కాబట్టి 28వ తారీఖున చవితి వెళ్ళిపోయిన తర్వాత చవితి రోజున కూడా కొన్ని కార్యక్రమాలు అనేవి చేస్తారు. మీకు పండితులు చెప్తారు. మీ పేరు బలం మీద ఆ రోజున ఏమైనా ముహూర్తాలు ఉంటే పెట్టుకోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడం కానీ, నిశ్చితాంబూలాలు పుచ్చుకోవడం కానీ అలాంటివి పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురు వాళ్ళ పేరు బలం ఎలా ఉంటే ఆ రోజున పెట్టుకోవచ్చు. లేకపోతే మీకు ఇవి ఇష్టం లేదు అనుకుంటే వేరే రోజున పెట్టుకోండి. ఇంకా 29వ తారీఖు వచ్చేసి పంచమి మంగళవారము, ఉత్తర నక్షత్రం మిగులు, ఆపరేషన్స్కి మాత్రం ఈ రోజున బాగుందండి. అయితే హస్త నక్షత్రం వచ్చిన తర్వాత సాయంత్రం 5:07 తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి, అలాగే గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. రాత్రి 1:34 తర్వాత కూడా వివాహ ముహూర్తాలు, గృహారంభము అంటే శంకుస్థాపన, అలాగే గృహప్రవేశ ముహూర్తాలు, అలాగే బోరింగ్ కూడా మీరు వేసుకోవచ్చు అని ఇచ్చారు. బోరింగ్ అయితే మీరు తెల్లవారుజామున 4:24 తర్వాత వేసుకోవచ్చు. ఇంకా 30 తారీఖు వచ్చేసి షష్ఠి బుధవారము, హస్త నక్షత్రము, వ్యాపార ప్రారంభాలకి, వాహన ప్రారంభాలకి ఈ రోజున బాగానే ఉంది. అలాగే పెళ్లి చూపులు ఏర్పాటు చేయవచ్చు. నిశ్చితాంబూలాలు కూడా పుచ్చుకోవచ్చు ఈ రోజున. అలాగే చిత్ర నక్షత్రం వచ్చిన తర్వాత వివాహము, గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయి. రాత్రి 1:30 తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే శంకుస్థాపన అంటే గృహారంభ ముహూర్తాలు ఉన్నాయి. గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయి. తెల్లవారుజామున 4:20 తర్వాత మీరు బోరింగ్ కూడా వేసుకోవచ్చు. ఇంకా 31వ తారీఖు వచ్చేసి సప్తమి గురువారము, చిత్ర నక్షత్రం మిగులు, వ్యాపారము, వాహన ప్రారంభాలు, అలాగే రిజిస్ట్రేషన్స్ మీరు చేసుకోవచ్చు. అలాగే పెళ్లి చూపులు అనేవి ఏర్పాటు చేయవచ్చు. నిశ్చితాంబూలాలు ఈ రోజున పుచ్చుకోవచ్చు. ఇంకా సాయంత్రం 4:59 తర్వాత వివాహ ముహూర్తాలు కూడా ఉన్నాయి. స్వాతి నక్షత్రం వచ్చిన తర్వాత అనమాట. గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. రాత్రి 1:26 తర్వాత కూడా వివాహము, గృహారంభము, గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయండి. అలాగే బోరింగ్ కూడా మీరు తెల్లవారుజామున 4:16 తర్వాత అయితే వేసుకోవచ్చు. ఇదండి మరి జూలై నెల 2025 పూర్తి క్యాలెండర్ ఎలా ఉండబోతుందని తెలుసుకున్నాం కదా. ఆషాఢ మాసం మరియు మనకి శ్రావణ మాసం అనేది రెండు ఉన్నాయి కాబట్టి
అంటే ఎక్కువ రోజులైతే శుభముహూర్తాలు అనేవి లేవు. ఎందుకంటే శ్రావణ మాసం మనకి 25 నుంచి మొదలవుతుంది కాబట్టి ఇదండి మరి జూలై పూర్తి క్యాలెండర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీ దాకా నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు నోటిఫికేషన్ చూసి వీడియో అనేది చూడవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.